హలో అందరికీ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్. ఈ వీడియోలో రేల పువ్వుతో కూర ఎలా చేయాలో చూసేద్దాం. మొన్న హైదరాబాద్ వెళ్ళొస్తుంటే దారిలో కనిపించాయి ఈ రేల పువ్వులు. కూర చేసుకునే ముందు పువ్వులని ఇలా సపరేట్ చేయాలి. అయితే ఈ రేల పువ్వు గురించి, దీనితో మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లెర్న్ విత్ మీ సిరీస్లో డీటెయిల్డ్గా చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఇక కూర విషయానికి వస్తే దీనికోసం ముందుగా బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేయాలి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మేమిక్కడ వేయడం లేదు. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఈ ఉల్లిపాయలు వేగే లోపల ఇందాక పువ్వుని సపరేట్ చేసుకున్నాము కదా, ఆ పువ్వుని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేయాలి. ఈ కట్ చేసుకోవడం కంప్లీట్లీ ఆప్షనలే. మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగే వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగాక ఈ కట్ చేసిన పువ్వుని తాలింపులో వేసి కలపాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వేయించి నానబెట్టిన పెసరపప్పుని వేసి కలపాలి. మీరు ఈ పెసరపప్పుని ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తాలింపులో కూడా వేసి చేసుకోవచ్చు. పెసరపప్పు వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి కలిపి నీళ్ల మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేయాలి. అంతే, రేల పువ్వు పెసరపప్పు కూర రెడీ. మీరెప్పుడైనా ఇది టేస్ట్ చేశారా? నేనైతే మొదటిసారి తింటున్నాను. అయితే రేల పువ్వుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇవి పూసాక 45 రోజులకి వర్షాలు పడతాయని అంటారు మరి. Thank you for watching the video. Do like, share and subscribe.